నాలుక కూడా చిన్న అవయవమైనా బహుగా అదిరిపడుతుంది. ఎంత కొంచెమైన నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుంది. నాలుక అగ్నే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేస్తూ ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది. శ్రోతలు వినండి, దేవుడు మన విశ్వాసానికి మన నాలుకనే పరీక్షా సాధనంగా వాడుకుంటాడు. అదుపులో పెట్టకపోతే నాలుకలోనే నరకమున్నది. మనకు వాక్స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం ఉంది నిజమే. మనిషికి నోరు ఒక్కటే గాని చెవులు రెండు. నోటిని చెవులను కాపాడుకోవలసిన బాధ్యత మనదే. మనకు వినే స్వాతంత్ర్యం కూడా ఉండాలి. ఈ అధ్యాయంలో అంశమిదే. దేవుని విశ్వవిద్యాలయంలో వాక్ స్వాతంత్ర్యం మనకుంది. మన సంభాషణను దేవుడు పరిశీలిస్తున్నాడు. మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. మన నోటి నుండి వెలువడిన ప్రతి మాట ఆయన వినగలడు. సగటున మనిషి రోజుకు 30,000 మాటలు పలుకుతాడని పరిశోధనల్లో తేలింది. ఈ మాటలన్నీ సమకూరిస్తే రోజుకొక గ్రంథమవుతుంది. నీ జీవితమంతా రోజుకొక పుస్తకమైతే వాటిని ఎక్కడ ఉంచాలి? అయినా దేవుని మనసులో మనం చెప్పే మాటలన్నీ ముద్రించబడతాయి.